నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమన్న తెలంగాణ సీఎం. సాధారణంగా పార్టీల మధ్య రాజకీయాలు ఎలా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పాలిటిక్స్ ను పక్కన పెట్టి పాలన కొనసాగించాలి. ఇప్పుడు అదే చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తనకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమన్న ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. అందరినీ కలుపుకొని పోవడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ డెవలప్మెంట్ కోసం కేంద్రం నుంచి నిధులు సాధించడానికి ఎన్నిసార్లైనా అలుపు చెందకుండా ట్రై చేస్తూనే ఉంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్ళొస్తానని, ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తానని చెప్పారు. ఆయనను ఒప్పించి రాష్ట్రానికి నిధులు తీసుకుని వస్తానన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తామని, ఆ తరువాత రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. ఆర్థిక సుస్థిరత కోసం ప్లాన్స్, వాటి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకెళ్తుందన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఎలాంటి రాజకీయ విమర్శలు పట్టించుకోబోమని తేల్చి చెప్పేశారు. పాలిటిక్స్ కు అతీతంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వానికి వివక్ష పార్టీలు కూడా సహాయ సహకారాలను అందించాలని కోరారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలతో సమన్వయంతో ఉంటూ వారిచే సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో తానెప్పుడు అహం చూపించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన దగ్గరకు చిన్నవాళ్లు వచ్చినా, పెద్దవాళ్లు వచ్చినా అందరినీ కలుపుకొని పోతున్నానన్నారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. ఓపిక, సంయమనం పాటిస్తూ ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు తాను నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ తరహాలో అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా, లేదంటే ఫామ్ హౌస్ లో పడుకుంటా అంటే ప్రజలు శాశ్వతంగా విశ్రాంతి ఇస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కేసీఆర్ గమనించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఆయన అసెంబ్లీకి వచ్చి 40 ఏళ్ల రాజకీయ అనుభవాలతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపారు. అభివృద్ధికి సహకరించాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితువు పలికారు. ఇక దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణను 1 ట్రిలియన్ రాష్ట్రంగా మారుస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కుల, మత, వర్గ భేదాలు తొలగించి తమ ప్రభుత్వాన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిపిస్తామని తెలిపారు.